ఓ 1,00,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉండరా? వాళ్ళని నిరంతరం వేధిస్తే, అవమానపరిస్తే, అవహేళన చేస్తే, మిగతా డిపార్ట్మెంట్ల పనంతా వాళ్ళ నెత్తినే వేసేసి, వాళ్ళు రాత్రిపూట నిద్రపోకూడదు, తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా పని చేయించుకోవాలి. ఇదే పని ఒరిజినల్ సచివాలయంలో ఉన్న ఉద్యోగులతో చేయించగలరా? ఇదే పని ఒరిజినల్‌గా ఉన్నటువంటి ఇతర ఎన్‌జీఓలతో చేయించగలరా? ఎంఆర్ఓలతో చేయించగలరా? ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళతో, కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నోళ్ళతో పని చేయించగలరా అట్లాగా? ఎందుకు అలాగ వేధిస్తున్నారు? ఎందుకు అంతగా హింసిస్తున్నారు? ఓన్లీ జగన్ టైంలో నియమితులు అవ్వటం. అప్పుడు పరీక్షలు రాసే నియమితులు అయ్యారు కదా! డైరెక్ట్‌గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పంపించిందా ఏంటి అక్కడ? లేదు కదా! రాత్రి పగలు కష్టపడేటటువంటి వాళ్ళే కదా ఆళ్ళందరూ. అంతకుముందు ఉద్యోగాలు చేసుకుంటున్నోళ్ళే కదా వచ్చింది. వాళ్ళకి ఇస్తున్న 25,000, 30,000 జీతాలకు కూడా రూ. 1,00,000, 2,00,000 పనినంతా తీసుకొచ్చి పెట్టేస్తుంటే వాళ్ళు ఎంతకాలం వేధిస్తారు? అరే! కనీసం సామాజిక స్పృహ లేదు ఎట్లాగో ఆ పాలకులకి. అదే సందర్భంలో ఉద్యోగుల స్పృహ ఏమైపోయింది? ఉద్యోగులకు ఒక కడుపు మంట. మేమేమో కష్టపడి ఏళ్ల తరబడి ప్రొవిషన్ తీసుకున్నాక కానీ మాకు పర్మనెంట్ కాలేదు. వీళ్ళకి త్వరగా పర్మనెంట్ అయిపోయింది. ఇదేం కడుపు మంటండి? ఇదేం దారుణం అండి? ఇదివరకటి గనక అత్తగారు వేధించింది కాబట్టి నేను కూడా నా కోడలను వేధించాలనే మనస్తత్వం లాగానే ఉంది ఇది. అరే మీకు హయాంలోనికి ఇవాల్టి హయాంలోకి చాలా తేడా ఉంది కదా! మీరు చదివిన చదువులకి, మీ బిడ్డలు చదివిన చదువులకి చాలా తేడా ఉంది కదా! అట్లాగే ఈ కాలపు ఉద్యోగాల్లో తేడా ఉంది. కానీ వాళ్ళని వేధించి, మానసికంగా హింసిస్తుంటే ప్రభుత్వము తోడు నిలబడ్డం మానేసేసి, అదేదో అంటరానోళ్ళు అన్నట్టు చూస్తూ వాళ్ళని దూరంగా పెట్టడం ఎంతవరకు సబబు? ఎంతకాలం పాటు ఈ హెరాస్మెంట్ అనేటటువంటిది తేల్చుకోవాలి.